ఇక్కడికి ఈరోజు డిసిసి ఆఫీస్కు నన్ను మర్యాదపూర్వకంగా పిలవడం జరిగింది. మొదటిగా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సోదరునికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇన్ని రోజులు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏమీ ఆశించకుండా అది రూలింగ్లో ఉందా రూలింగ్లో లేదా అని మీ అభిమానాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక ఏమీ లేని పార్టీని మోసుకుంటూ రావడం అనేది చాలా గొప్పతనం. అది ఆ గొప్పతనం మీరు అందరిలో చూస్తున్నాను నేను. మీరు ఎంతో గొప్పగా ఈరోజు మీ ఇష్టపూర్వకంగా ఇక్కడ వచ్చి మీరందరూ కూడా ఆ పార్టీని భుజాన మోసుకొని వస్తున్నారు. చాలా సంతోషం ఉంది. ఆ పార్టీ ఈరోజు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఆదరించి ఈరోజు శర్మిలమ్మ గారు నాకు ఈ బాధ్యత అప్పచెప్పినందుకు ముఖ్యంగా శర్మిలమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ మీడియా ముఖ్యంగా. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలక్ట్ కావడం జరిగింది యాజ్ ఎ క్యాండిడేట్ ఆఫ్ నంద్యాల అసెంబ్లీ. సో మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మా పైన పెట్టిన బరువును ఖచ్చితంగా దీన్ని నిర్వర్తిస్తాము. దీన్ని చాలా గొప్పగా ప్రజల్లోకి తీసుకుపోయి మున్ముందు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్త అంటే ఒక స్టాంప్ ఒక గుర్తింపు వచ్చేలాగా ప్రతి ఒక్క కార్యకర్తకు మేము తోడుగా ఉండి ముందుగా ఉండి మేము నడుచుకుంటూ పోతాము. ఎటువంటి సమస్య వచ్చినా కార్యకర్తలకు ముందు నేను ఉంటాను. నన్ను దాటుకునే సమస్య మీ దగ్గరికి రావాలి. ఖచ్చితంగా దానికోసం ఎంత దూరమైన కొట్టడానికి సిద్ధం. ఎందుకంటే ఉన్న ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళందరూ అందరినీ ప్రలోభాలు పెట్టడం జరుగుతున్నది. అది చేస్తాం ఇది చేస్తామని ఎవరు ఏమి చేసేది లేదు, ఎవరు ఏమి చేయలేరు. ఎందుకంటే ఖచ్చితంగా ముందర గోడ లెక్క మేము ఉంటాము. మేము ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకు అండగా ఉండి మేము ఈ పార్టీని ముందరికి కొనసాగిస్తాము. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఒక దాన్ని కూడా మేము వదిలేది లేదు, సమస్య లేదు. ఖచ్చితంగా మున్సిపాలిటీకి పోరాడతాం. ఖచ్చితంగా ప్రతి మండలంలో సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ప్రతి ఒక్క దానికి మేము ఈ రోజు నుంచి మన కాంగ్రెస్ పార్టీ నుంచి సంసిద్ధంగా మేము ముందరికి వస్తాము. మేము రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చిన 9 గ్యారెంటీల మేనిఫెస్టోను కూడా మేము ప్రజల్లోకి తీసుకొని వస్తాము. రేపు మా క్యాంపెయినింగ్ దీంట్లో ప్రతి ఒక్కటి మేము కరపత్రాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు అవగాహన కలిగించేలాగా. ఎందుకంటే గతంలో కూడా ఇప్పుడు కూడా ఏమనుకుంటారు, పాత ముసలోళ్ళని చూస్తే ఎవరమ్మా మీకు ఇల్లు కట్టించిందంటే ఇందిరమ్మ ఇల్లు కట్టించింది అంటారు. అది కాంగ్రెస్ పార్టీ ఒక గొప్పతనం. ఎప్పుడు బ్రిటిష్లను పారదోలినప్పటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ అంచెలంచెలుగా పేదవారిని గొప్పవాళ్ళగా వాళ్ళను మార్చుకుంటూ అన్నీ చేసుకుంటూ వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక చరిత్ర. కాంగ్రెస్ పార్టీ దురదృష్టవశాత్తు ఏమైంది, రాజశేఖర రెడ్డి గారు చనిపోవడము. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక రకరకాలుగా ఇవంతా రాజకీయాలు జరగడం వల్ల మన 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు సపరేట్ కావడం వల్ల ఇవన్నీ ఈ ఆటంకాలు వచ్చినాయి. దానికి కూడా మేము ప్రజల్లోకి పోయి ఏం జరిగిందనేది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసి దానివల్ల కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు తప్పు చేసిన దానికి ప్రతి ఒక్కరూ సంసిద్ధమై అందరు సంతకాలు పెట్టిన తర్వాతనే విభజన జరిగింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఒకటే ఎందుకు మోయాలి? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి దీంట్లో పాల్పంచుకున్నారు, అందరూ సంతకాలు పెట్టినారు. కాంగ్రెస్ పార్టీ ఒకటే ఏదో తప్పు చేసిందని అది ఆ రోజు ఆ సిచ్యువేషన్ అట్టున్నది, అక్కడికి వచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేయాల్సి వచ్చింది. అదేవిధంగా ఆ రోజు ఒకవేళ బీజేపీ పార్టీ ఉంటే బీజేపీ పార్టీ అయినా చేసిండేది. ఈరోజు ఆ రోజు ఖచ్చితంగా బీజేపీ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. అందరి మద్దతుతోనే ఇది జరిగింది విభజన. సరే, విభజన జరిగిన తర్వాత బీజేపీ పార్టీ వచ్చింది, మధ్యలో తెలుగుదేశం పార్టీ ఉన్నది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మరి మనకి ఇచ్చిన స్పెషల్ స్టేటస్ గురించి ఏ ఒక్కరు మాట్లాడకపోతే ఏ రోజుకి స్పెషల్ స్టేటస్ జరగలేదు మనకి. ఏదో కానీ వాళ్ళు చెప్పిన ప్రామిస్ ఒకటి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాల్ని బీజేపీ ప్రభుత్వం నిలబెట్టకపోయా. దాన్ని ప్రశ్నించడానికి ఎవరు లేరు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అది చేసా ఇది చేసా. కాంగ్రెస్ పార్టీ మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళే. ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి అయిన ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీలోనే పుట్టారు. కాంగ్రెస్ పార్టీయే మీకు బీజము. కాబట్టి ఇవన్నీ గమనించి కాంగ్రెస్ పార్టీ గొప్ప గొప్ప నాయకులకు ఎంతోమందికి భవిష్యత్తు ఇచ్చిన పార్టీ ఇది. ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మేము కూడా కాంగ్రెస్ పార్టీలోనే పుట్టాము పెరిగాము. ఈరోజు మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీకి వచ్చాము. ఇక్కడ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు నిర్వహించినప్పుడు మేము ప్రథమంగా నా వయసు చిన్నగా ఉండే. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.